నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి అభివృద్ధితో దిశ మారుతుంది. ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందన్న మోదీ. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి, ధర్మయుద్ధంలో రైతులు గెలిచారన్న పవన్. ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం, పాల్గాం దాడి, కులగణనపై చర్చ. ఉగ్ర వేటలో భారత్కు సహకరించండి, పాకిస్తాన్కు జేడీ వాన్స్ సూచన. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి పునఃప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తన ప్రసంగం పూర్తయ్యాక సీట్లోకి వెళ్లి కూర్చున్నారు పవన్. ఆయన్ను పిలిచిన ప్రధాని తన మరీ జోబులో నుంచి ఓ గిఫ్ట్ తీసి ఇచ్చారు. ఆ గిఫ్ట్ ను చూసి చంద్రబాబు, పవన్ ముఖంలో చిరునవ్వులు విరబూశాయి. మోదీకి ధన్యవాదాలు చెప్పారు పవన్. ఇక అమరావతి పునఃప్రారంభోత్సవంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం అయ్యాక పిలిచి ఒక చాక్లెట్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. ఏదైతే నిర్మాణ సభకు హాజరైన ప్రధాని మోడీ తన ప్రసంగం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ తో కరాచలనం చేసే సమయంలో చాక్లెట్ చేతిలో పెట్టడం జరిగింది. ఈ చాక్లెట్ తీసుకున్న పవన్ కళ్యాణ్ సరదాగా నవ్వుకుంటూ ఆ చాక్లెట్ ని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ చాక్లెట్ రాజకీయం ఏంటనేది ఇప్పుడు సర్వత్రా చర్చలకు దారి తీసిందని. ఎందుకంటే ఒక ప్రధాని హోదాలో మోడీ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ స్థాయి మనుషులు చాక్లెట్ ఇచ్చిపుచ్చుకోవడం, ఇవ్వడం ఏంటి ప్రధాని అనేది ఒకటైతే, మరొకటి ఆ ఏజ్ ఫ్యాక్టర్ కింద చూసుకుంటే కనుక ఆ వయసు వాళ్ళు చాక్లెట్ ఇచ్చుకోవడం ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ తలెత్తుతుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఈ చాక్లెట్ రాజకీయం అనేది ఒకటి జరుగుతుంది అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మోడీ ఇప్పుడు కూడా ఇలాంటి గిఫ్ట్లు అంటే సర్ప్రైజ్ గిఫ్ట్లు ఎవరికి ఇవ్వలేదు. అయితే పవన్ కళ్యాణ్కి ఇవ్వడం వెనుక ఏంటి ఆంతర్యం అనేది ఇప్పుడు రాజకీయంలో జరుగుతున్న చర్చ. ఆ చర్చలో వెనుక ఒక విషయం కూడా దాగుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా పవన్ కళ్యాణ్ మోడీకి దగ్గరగా ఉన్నారు, అదేవిధంగా బీజేపీకి దగ్గరగా ఉండి బీజేపీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఏదో హిందుత్వకి దగ్గరగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గత కొన్ని ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత. అదేవిధంగా బీజేపీతోనే ఎక్కువగా ఉంటున్నారు. రాజకీయాల్లో ఇది ఒక సఖ్యత అనేది ఆ పార్టీకి దగ్గర అవుతున్నాడు అనే ఒక అది కూడా కలుగుతుంది. అయితే మనం చూసాం బీజేపీకి దగ్గర అవ్వడం ఒకటైతే, బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో జెండా పాతేందుకు కొత్త విధాల ప్రయత్నిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ సొంతంగా ఎదగాలని ఒక ప్లాన్ లో ఉంది. అయితే గత ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ ని బీజేపీలోకి తీసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టి ఎన్నికలకు వెళ్దాం అనుకుంది. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ వెనక్కు తగ్గారు, ఒప్పుకోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి అభ్యర్థిగా పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించాలి.
ఆంధ్రప్రదేశ్లోనే తద్వారా బీజేపీ సొంతంగా సీట్లు గెలుచుకునేలా చేయాలన్నది బీజేపీ ఎప్పటి నుంచి చేస్తున్న ప్లాన్. బహుశా ఆ ప్లాన్ ప్రకారమే పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చారా అనే అది కూడా జరుగుతుంది. సో మొత్తానికైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రధాని హోదాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చాక్లెట్ ఇచ్చి ఒక సర్ప్రైజ్ చేయడం అనేది రాజకీయంగా ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఒక ట్విస్ట్ కి నాంది పలకబోతుందనేది విశ్లేషకులు చెప్తున్నారు. విజయ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. A1 గా ఉన్న ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. A1 గా ఉన్న ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. A1 గా ఉన్న ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 వ్యవహారంపై హైకోర్టులో విచారణ జూన్ 11కు వాయిదా పడింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు జూన్ 11 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. గతంలో గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతోంది. శుక్రవారం పిటిషనర్ల తరపున న్యాయవాది రచనారెడ్డి, టీజీపీఎస్సీ తరపున న్యాయవాది రాజశేఖర్ తమ వాదనలు వినిపించారు. నేపథ్యంలో హైకోర్టు జూన్ 11కు విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు వెల్లడించింది.
ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్ సహా సిడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. వీరితో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు. కులగణనపై కేంద్ర నిర్ణయం, పాల్గాం దాడి అంశాలపై చర్చించారు. దీంతో పాటు కులగణనకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తి అని మోదీ అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్కు ఇది శుభ సంకేతమని చెప్పారు. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్గా ఎదగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని, రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు. सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं। हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम कादु, अमरावती ओक शक्ति, आंध्र प्रदेश नु आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नु अधुनातन प्रदेश गा मार्चे शक्ति। आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं। जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ करके किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उस पर से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है। मैं लागू कर रहा हूं। बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो। గతంలో ప్రధాని మోదీనే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గత 5 ఏళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ మోదీ చేతుల మీదుగానే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయని ఆయన తెలిపారు. కేంద్రం సహకారంతో అమరావతిని మళ్లీ పట్టాలెక్కిస్తున్నామన్నారు. 5 కోట్ల మంది ప్రజల అమరావతి నా రాజధాని అని చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, మళ్లీ అప్పుడు అమరావతి ప్రారంభోత్సవానికి కూడా మోదీనే రావాలని సీఎం చంద్రబాబు కోరారు. Today is a great day.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం. వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు. వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతి నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు డెడ్లైన్ పెట్టుకున్నారు. 3 ఏళ్లలో పనులు పూర్తి చేసేలా పక్క ప్లానింగ్తో ఉన్నారు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తారనే నమ్మకం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. రోజు ఇలాంటి సమావేశం అమరావతి నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు డెడ్లైన్ పెట్టుకున్నారు. 3 ఏళ్లలో పనులు పూర్తి చేసేలా పక్క ప్లానింగ్తో ఉన్నారు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తారనే నమ్మకం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా రిపోర్టర్ లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఓకే, రైట్ విజయ్. ఈ రోజు అమరావతి ప్రారంభోత్సవానికి శంకుస్థాపన ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి ప్రధాని మోదీ అయితే పాల్గొన్నారు. అలానే ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అట్లానే మంత్రులు కూడా ఉన్నారు. అయితే ఏదైతే మన ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ప్రధానమంత్రి మాట్లాడుతూ తెలుగులో అయితే ప్రసంగాన్ని ప్రారంభించారు. తల్లి దుర్గా భవానీ కొలువైన పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉందని చెప్పేసి కూడా ప్రధాని తన తొలి పలుకులతోనైతే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే ప్రధాని మాట్లాడుతూ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీకి అమరావతి కేర్ ఆఫ్ గా నిలుస్తుందని ప్రధాని మోదీ అయితే పేర్కొన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్టీఆర్ కలలు కన్నారు. ఆ కళలను నిజం చేయాలని, వాటికి నిజం చేసేందుకు నేను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయితే కృషి చేస్తామని చెప్పేసి కూడా ప్రధాని మోదీ తెలపడం జరిగింది. అట్లనే ఈ సందర్భంగా మీకు ఒక రహస్యం చెబుతున్నా, ఈ టెక్నాలజీని ఈ టెక్నాలజీ నేను గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర చూసి నేర్చుకున్నాను. నేను గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను చాలా విషయాలను చంద్రబాబు దగ్గర చూసి నేర్చుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఏదైతే ప్రధానమంత్రి అయితే చెప్పడం జరిగింది.
అట్లనే అంటే అనేక కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టేదానికి మా పాత్ర కూడా ఉంటుంది. మరింత అభివృద్ధి చేసేందుకు మేము తోడ్పడతామని చెప్పేసి కూడా ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. అలానే చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ సహకారంతోనే అమరావతి అభివృద్ధి ప్రపంచం గర్వించేలాగా జరుగుతుందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అట్లనే 5 కోట్ల ఆంధ్రుల ఆశయాలను ఆకాంక్షలను ప్రతిరూపంగా నిలుపుతామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేశారు. 3 ఏళ్ల తర్వాత అమరావతి నగరం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకున్నాక మళ్లీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రావాలని చెప్పేసి కూడా అదే వేదిక పైన మోదీని అయితే కోరడం జరిగింది. అమరావతి అభివృద్ధికి మోదీ అందిస్తున్న సహకారం చిరస్థాయిగా నిలిచిపోతుందని కూడా చంద్రబాబు అయితే పేర్కొనడం జరిగింది. ఆయన ఆశీస్సులు తమకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. కేవలం అమరావతికే కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సమాన అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు. అట్లనే ఈ అమరావతికి సంబంధించినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో సుమారు 60,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను అయితే మోదీ ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలానే మోదీ పైన తనకు పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పేసి కూడా తర్వాత చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే ఆయన చెప్పినట్లుగానే 3 ఏళ్ల తర్వాత అమరావతిలో నిర్మాణ పనులు పూర్తి అవుతాయి అని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ అన్నారు. విజయ్, థ్యాంక్ యూ లెనిన్. రైతుల భూములు మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గడిచిన 5 ఏళ్లు అమరావతి రైతులు నలిగిపోయారని, సుమారు 2,000 పైచిలకు రైతుల ప్రాణాలు కోల్పోయారన్నారు. అమరావతి రైతుల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. కాశ్మీర్లోని పాల్గామ్ ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలిచివేస్తుందని, ఇంత ఇబ్బందుల్లో కూడా ప్రధాని ఇక్కడికి రావడం ఏపీ ప్రజల అదృష్టమన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం, అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్ష. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గామ్ దాడిలో అమరులైన టూరిస్టుల కుటుంబాలకు మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాడిలో చనిపోయిన కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం పాకిస్తానీయులకు హెచ్చరించారు. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చిన భారత్ని ఏమీ చేయలేరని మంత్రి అన్నారు. భారత్ వద్ద మోదీ అనే మిస్సైల్ ఉందన్నారు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక మిస్సైల్ మన దగ్గర ఉందని, ఆ మిస్సైలే నమో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని తెలియజేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి
సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం. గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున. కులగణనపై తెలంగాణ బీజేపీ నేతలకు నిద్రపట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సిపిఐ, బీఆర్ఎస్ కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయికి సర్వే వెళ్లిందని, కిషన్ రెడ్డికి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటింటికి అధికారులు వెళ్లి సర్వే చేశారని వెల్లడించారు. కులగణనపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమని ప్రశ్నించారు. 100% సర్వే సక్సెస్ఫుల్ గా జరిగిందని, గవర్నర్ కూడా ఆమోదముద్ర వేశారు అని చెప్పారు. బీజేపీ నాయకులకు, తెలంగాణ బీజేపీ నాయకులకు నిద్ర పడతలేదు. ఎందుకు పడతలేదంటే, రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కులగణన మీద కులగణన జరగాలి, ఇప్పుడున్న జనాభా లెక్కలు బయటికి రావాలి, కులగణన జరగాలి అని రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దేశం మొత్తంలో చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ దాన్ని క్యాచ్ చేసి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద చర్చకు అవకాశం కల్పించి, మరి అందులో బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు అందరూ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. చర్చ చాలా 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 చర్చ బ్రహ్మాండంగా జరిగింది. అందరూ కూడా చర్చలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశం. పాల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ స్పందించారు. ప్రస్తుతం 2 దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఉగ్రవాదుల వేటలో భారత్కు సహకరించాలని పాకిస్తాన్కు సూచించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్కు పాకిస్తాన్ సహకరించాలని కోరారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగకూడదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చార్ధామ్ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాల ఒకటైన కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సహా 12,000 మంది భక్తులు హాజరయ్యారు. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయాన్ని మంత్రోచ్చరణల మధ్య తెరిచారు. నేపాల్, థాయిలాండ్, శ్రీలంక వంటి దేశాల నుంచి తెచ్చిన 54 రకాలకు చెందిన 108 క్వింటాల పుష్పాలతో అలంకరించారు. వారణాసి, హరిద్వార్లోని గంగా హారతి తరహాలో ఇకపై కేదార్నాథ్లోనూ మందాకిని, సరస్వతి నదుల సంగమ ప్రాంతం వద్ద హారతిని నిర్వహించనున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.